పెట్టేసింది. అమరవీరులను కనీసం స్మరించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను స్మరించుకోలేదు. ఈ రోజు ఈ కొత్తగా వచ్చేటువంటి చిహ్నం ఏదైతే ఉందో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ చరిత్రలో ఈ తెలంగాణ అస్తిత్వంలో అమరులకు పెద్దపీట, ఎందుకంటే ఇది కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ కాబట్టి అమరులకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం ఏంటి? మనం గతం నుంచి వెళ్దాం. ఫస్ట్ 1969 నుంచి ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది, తెలంగాణ ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడ స్టార్ట్ అయింది అక్కడి చూద్దాం. అప్పుడు 69లో 369 సావులకు కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ కాదా? అదేవిధంగా మలిదేశ ఉద్యమంలో ఈ 1200 మందికి సావు కారణం ఎవరు? ఎవరి మీద కొట్లాడింది తెలంగాణ? ఈ సావులకు ప్రత్యేకంగా వీళ్ళే కారణం. ఇప్పుడు ఏదంటే మనం చాలా సినిమాల్లో చూస్తాం, చంపిన వాడే వచ్చి ఏదైతే దండేసి దండం పెట్టిపోతాడో గట్లున్నది వీళ్ళ కథ. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో చూస్తాం, చంపినవాడే వచ్చి దండేసి దండం పెట్టిపోతామంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఆత్మఘోష, ఎంత ఆవేశం రగులుతుంది అన్నది ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు ఈ లోగో చూద్దామండి. ఈ లోగో గురించి మాట్లాడితే ఈ లోగో మిమ్మల్ని లోవలు అసలు ఈ లోగో తీయమన్నది ఎవరు? ఏం ఉద్యమం నడిచింది తెలంగాణ? మేము లోవలు మార్చమన్నారు. మీ మార్పు అని ఎందుకు తీసుకొచ్చి తెలంగాణ అంటే మీ ఏదైతే వాళ్ళ ప్రజల బతుకు మారుతుంది అనుకున్నారు, ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిలో హామీలకు నెరవేరుస్తారని మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? పేర్ల మార్పు, చిహ్నాల మార్పు. అసలు కాకతీయ సామ్రాజ్యం గురించి మీకు ఏం తెలుసు? అసలు అది ఎక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది, ఏ విధమైన ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, ఈ తెలంగాణ పోరాటాలు ఏంది, ఆ బతుకులేంది, ఆ కథ ఏంది, కార్ఖాన ఎక్కడ తెలుసు? ఇప్పుడు ఈ లోగో చూద్దామండి. ఈ లోగోలో 3 రంగుల జెండా ఎందుకు పెట్టారు? మేము పెట్టింది చూడండి, ఒకసారి ప్లే చేయండి. మేము పెట్టిన లోగోను ఈ లోగోను ప్లే చేయండి. ఇప్పుడు ఇది 3 రంగుల జెండా ఉంది. ఎందుకు పెట్టవలసింది 3 రంగుల జెండా? కాంగ్రెస్ పార్టీ ఈ 3 రంగుల జెండా పెట్టనీకి అమరవీరులను అడ్డం పెట్టుకున్నారు. క్లియర్ గా అమరవీరులను అడ్డం పెట్టుకున్నారు. అంతే తప్ప వీళ్ళకు మా అమరవీరుల మీద కాదండి, అసలు చంపిందే వాళ్ళు. ఆ చావులకు కారణమే మీరు. ఎవరి మీద ఉద్యమం చేసినాం? మీరు ఇస్తాను ఒకసారి నెహ్రూ గారి మాటలు కూడా గుర్తు చేసి సందర్భంగా, ఏ खूबसूरत तेलंगाना को नटकटी आंध्र से मिलावट हो रही है, वो मिलावट सही तो सही वरना कभी भी जुड़ सकते అన్నారు. కలిపిందెవరు? సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ కలిపిందెవరు? మళ్ళీ ఈ ఇంత పోరాటానికి కారణం ఎవరు? ఇదంతా ఉత్తగా పోదు కదా. మీరేదో ఏ కేసీఆర్ గారి మీద ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటారు. ఏ ఆనవాళ్ళు అండి కేసీఆర్ గారి పోరాటం ఏంది? కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఏంది తెలంగాణకు? రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏంది? రేవంత్ రెడ్డి రైఫిల్ రెడ్డి, ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన రెడ్డి. ఇప్పుడు పరిస్థితులు. బట్ రియాజ్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన అన్న మాటకు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. అమరవీరుల స్తూపాన్ని గౌరవిస్తున్నాం, అమరవీరుల కుటుంబాలను గౌరవించారా? ఇప్పుడు అంతెందుకు పాట విషయమే తీసుకుందాం. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది పాట మాత్రమే. ఆ పాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఆ పాటను పక్కన పెట్టారు, రాసిన కవిని పక్కన పెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్యమకారుల దగ్గర నుండి ఈ రోజు కూర్చోబెట్టి అఖిలపక్ష సమావేశం పెట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేశారు కదా. కేసీఆర్ ఆనాడు ఎవరి నిర్ణయం తీసుకున్నారా? ఎవరైనా దగ్గరికి మనం మాట్లాడుతుంటే విన్నాము, ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. ఎలాంటి మార్పులు లేనప్పుడు మళ్ళీ కీరవాన్ ఎందుకు వచ్చిండు? అదే పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఎలాంటి మార్పులు లేవని నువ్వే ఉద్దేశం. అమరవీర స్తూపం ఎవరు తయారు చేసారు? మేము కాదా? మేము తయారు చేసి నువ్వు పెడుతున్నావు కరెక్టే, నేను దానికి వ్యతిరేకం కాదు. అమరవీరులను గుర్తించడంలో మా తర్వాత ఎవరైనా అసలు సావు కారణాలే మీరని చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, చనిపోయిన చావుల కాడకి పోయి దండేసి దండం పెట్టి ఆ సావుల కారణం నువ్వే దొరా అని చెప్తున్నాం మేము ఈ రేవంత్ రెడ్డిని. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే జంపింగ్ నుంచి ఏదైతే తొక్కుకుంటూ వచ్చిండో, ఈ నోట్ల కట్టలు మోసుకుంటూ వచ్చిండో, ఈ తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసిండో ఆ వ్యక్తినే అంటున్నాం మేము. ఇప్పుడు నేను అడిగిందెవరు? బట్ అట్లాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజానీకం ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడితే ఉద్యమ నాయకుడిని ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలు నిన్ను సీట్లో కూర్చోబెట్టింది ఏ మార్పు కోసం ఏదో కూర్చోబెట్టో గా మార్పు చేయి. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు ఇచ్చినావు, గవి చేయి గంతే తప్ప. గానీ ఈ ఏం మార్పులు ఇవి? నేను అడిగింది ఎవరు అడిగిళ్ళు? చిహ్నం ఎవరు అడిగిళ్ళు? పైల కృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే. కృష్ణారెడ్డి గారు,